పార్టీ యొక్క వెన్నుపోటును కూడా గుర్తు చేసిండు. ఎట్లా అంటే పాలమూరును వీళ్ళు మర్చిపోలే, వాళ్ళు వాడుకున్నారు పాలమూరుని, దత్తత్తు తీసుకొని మోసం చేసిర్రు. సో వెన్నుపోటు పొడిచిర్రు. మోసం చేసినోని నమ్ముదామా, వెన్నుపోటు పొడిచినోని నమ్ముదామా అని చెప్పి ఒక మారల్ ప్రెషర్ క్రియేట్ చేసిండు. ఇక ఫౌండేషన్ స్టోన్స్ ఇవన్నీ మనం మాట్లాడినాం కృష్ణానది మీద. దాని తర్వాత ఆయన ఏమన్నాడంటే తెలంగాణ అనేది ఎప్పుడు వెనకబడ్డ రాష్ట్రం లేకుండే, దాన్ని వెనక నెట్టిండ్రు అని చెప్పి ఒత్తి మరి తన మాటలలో ఉన్న పదునైన వాక్చాతుర్యంతో చెప్పిండు. ఎట్లా చెప్పిండు గిరీష్? 308 కిలోమీటర్ల ప్రవాహిత ప్రాంతము మహబూబ్ నగర్, పాలమూరు నీళ్ళలోనే ఉన్నది. కానీ పాలమూరు ఇప్పటిదాకా మైగ్రేషన్ డిస్ట్రిక్ట్, లేబర్లు ఎందుకు అయ్యిండ్రు పాలమూరులా, రైతులు ఎందుకు గాలే, ఇది మన అదృష్టమా దురదృష్టమా అని చెప్పి చెప్పటంలా ఇంట్లో ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే ఏమున్నది, తెలంగాణ వెనకబడి లేదు, వెనకకు నెట్టిండ్రు అనే ఒక క్లియర్ కట్ మెసేజ్. నేను చెప్పినా కదా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా మస్తు ఉంటుంది రాజకీయాలలో. అంతరార్థం పరిచయం అయిందనుకో, మనిషికి ఎంత ఆత్మబలం ఉందో అర్థమవుతుంది, ఆత్మ గౌరవం ఉందో అర్థమవుతుంది. అంతే కదా, కానీ ఎర్ర టీ షర్టు కింద తెల్ల షర్ట్ వేసుకొని ఫుట్బాల్ ఆడినంత మాత్రాన కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు.